అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మీ జీతం దీపావళికి ముందు పండుగ పెరుగుదల రాబోతుంటే మీ అక్టోబర్ పేస్లిప్ తెరిచి పండుగ బహుమతి మాత్రమే కాకుండా నెలల తరబడి పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా మీ ఖాతాలో జమ అవుతాయని ఊహించుకోండి. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది అదే 7వ వేతన కమిషన్ కింద చివరి పెద్ద కరవు భత్య మరియు కరవు ఉపశమనం పెంపు. 1.2 కోట్లకు పైగా ప్రజలు ప్రయోజనం పొందబోతున్నందున ఈ ప్రకటన అక్టోబర్ ప్రారంభంలో దీపావళికి ముందు వస్తుందని భావిస్తున్నారు మరియు ఇది ఉద్యోగులతో పాటు పదవి విరమణ చేసిన వారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుందని హామీ ఇస్తుంది. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు కరవు భత్యాన్ని పెంచుతుంది. జనవరి నుంచి జూన్ కాలానికి హోలీకి ముందు ఒకసారి మరియు జూలై నుంచి డిసెంబర్ చక్రానికి దీపావళికి ముందు ఒకసారి. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 తేదీలలో వస్తుంది కాబట్టి రాబోయే వారాల్లో కేంద్రం పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం ఉద్యోగులు 3% పెంపును ఆశించవచ్చు. దీనివలన ప్రస్తుత 55% నుండి 58% వరకు డియర్నెస్ అలవెన్స్ పెరుగుతుంది. ఈ సవరణ జూలై 2025 నుండి గడిచిన సంవత్సరం నుండి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులు వారి అక్టోబర్ జీతంలో 3 నెలల బకాయిలను జోడించవచ్చు. పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కింద అదే పెంపు వర్తిస్తుంది. ఇది రిటైర్డ్ కేంద్ర సిబ్బందికి అదనపు పండుగ ఆనందాన్ని ఇస్తుంది. ఈ పెంపు ఎంత ప్రభావవంతంగా ఉంటుందో సరళమైన లెక్కింపు చూపిస్తుంది. ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం 18,000 రూపాయలు అయితే పాత 55% డియర్నెస్ అలవెన్స్ కింద వారికి 9,900 రూపాయలు భత్యంగా లభిస్తుంది. కొత్త 58% డియర్నెస్ అలవెన్స్తో ఇది 10,440 రూపాయలకి పెరుగుతుంది. అంటే ప్రతి నెల 540 రూపాయలు ఎక్కువ. 20,000 రూపాయలు బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్కు ఈ పెంపు నెలకు దాదాపు 600 రూపాయలు జోడిస్తుంది. ఇది మొదటి చూపులో నిరాడంబరంగా అనిపించినప్పటికీ బకాయిలు మరియు పండుగ సమయంతో కలిపి అదనపు డబ్బు గుహ బడ్జెట్లకు ముఖ్యమైనదిగా చేస్తుంది. ఈ పెంపు మరింత ప్రత్యేకమైనది ఏమిటంటే ఇది 7వ వేతన సంఘం కింద చివరి డిఏ భత్యం పెంపు. ఇది 31 డిసెంబర్ 2025న ముగియనుంది. 7వ వేతన సంఘంతో తెర ముగియడంతో ఇప్పుడు దృష్టి పూర్తిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం వైపు మళ్లుతుంది. ప్రభుత్వం జనవరి 2025లో 8వ వేతన సంఘంని ప్రకటించింది కానీ ఇంకా నిబంధనలను ఖరారు చేయలేదు లేదా సభ్యులను నియమించలేదు. ఈ దశల తర్వాత మాత్రమే కమిషన్ తన పనిని ప్రారంభిస్తుంది. ఇది సాధారణంగా పూర్తి కావడానికి 2 సంవత్సరాల వరకు పడుతుంది. దీని అర్థం 8వ వేతన సంఘం కింద సవరించిన జీత నిర్మాణం 2027 చివరి వరకు లేదా 2028 ప్రారంభం వరకు అమలులోకి రాకపోవచ్చు. రాబోయే కమిషన్ కింద జీతాలు ఎంత పెరుగుతాయనే దానిపై ఇప్పటికే ఊహాగానాలు జరుగుతున్నాయి. బ్రోకరేజ్ సంస్థ ఆంబిట్ క్యాపిటల్ దాదాపు 30% నుండి 34% వరకు జీతం పెరుగుతుందని అంచనా వేసింది. అయితే కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ దాదాపు 13% వరకు మరింత జాగ్రత్తగా అంచనా వేసింది. ఎందుకంటే కొత్త నిర్మాణంలో డిఏ భత్యం తిరిగి అమర్చబడుతుంది. వాస్తవ సంఖ్యలతో సంబంధం లేకుండా సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయాల తర్వాత 8వ సిపిసి ఉపశమనం కలిగిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అందరి దృష్టి ప్రభుత్వం తదుపరి చర్యపై ఉంది. గత సంవత్సరం అక్టోబర్ 16న దీపావళి కరువు భత్యం పెంపుదల ప్రకటించినప్పుడు మాదిరిగానే కేంద్రం సంప్రదాయాన్ని అనుసరించి ముందుగానే వార్తలను అందిస్తుందని భావిస్తున్నారు. లక్షలాది కుటుంబాలు ప్రకాశవంతమైన జీతాలు మరియు పెద్ద బడ్జెట్లతో వెలుగుల పండుగను జరుపుకోవడానికి వీలు కల్పిస్తుంది. 7వ సిపిసి కింద చివరి కరువు భత్యం సవరణ ప్రారంభం కానున్నందున ఈ పండుగ సీజన్ కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత చిరస్మరణీయమైనది కావచ్చు. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.